భద్రాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారని వెంటనే క్షమాపణ చెప్పాలని రాస్తారోకో నిర్వహించారు. ఇక ఈ రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంతో కూడిన ఫ్లెక్సీని కాల్చడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడంతో ముందే పసిగట్టిన పోలీసులు సీఎం చిత్రపటం కలిగిన ఫ్లెక్సీని ఆందోళనకారుల నుండి గుంజుకున్నారు. ఇక ఫ్లెక్సీ విషయంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఒకరికొకరు తోసుకొని వాగ్వాదానికి దిగారు. ఇక పోలీసులు ఫ్లెక్సీని గుంజుకొని తమ వాహనంలో వేసుకున్నారు. ఈ రోజు వారు ఎవరి మీద అయితే కామెంట్లు చేసిరో ఆ సబితా ఇంద్రారెడ్డి గారు కానీ అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి గారు కానీ ఇద్దరు కూడా వారెట్లయితే ప్రజలతో ఎన్నుకోబడి శాసనసభలో అడుగుపెట్టిరో వీరు అట్లాగే ప్రజల చేత ఎన్నుకోబడి మరి శాసనసభలో అడుగుపెట్టినవారు. మహిళల పట్ల గౌరవం లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి వాళ్ళని నమ్ముకుంటే బజార్లో కూర్చోబెడతారు మిమ్మల్ని, బస్ స్టాండ్లో కూర్చోబెడతారు మిమ్మల్ని అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి తప్పకుండా క్షమాపణ చెప్పాలి. ఒకప్పుడు అక్క 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 అని వెంపర్లాడి అక్క కాళ్ళ మీద పడి బతిలాడి నేను రేవంత్ రెడ్డి ఈరోజు అక్క కనబడతలేదా అని అడుగుతా ఉన్నాను. మహిళలంటే ఎందుకంత నిర్లక్ష్యం మీకు, ఎందుకంత చిన్న చూపు మీకు అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నాయి.